ప్రజాభిప్రాయం వరకు పార్టీ ముందుకు వెళ్లలేదన్నారు మాజీ మావోయిస్ట్ రాజిరెడ్డి. ప్రజా అవసరాలను పార్టీ గుర్తించడంలో విఫలమైందని చెప్పారు. ప్రజలకు పార్టీకి దూరం పెరగడానికి పార్టీలో సరైన నిర్ణయాలు లేకపోవడమంటున్న రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. చివరంకాన్ని చేరుకుంది. ఒకప్పుడు ఇక్కడే పుట్టిన మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ఇక్కడికే అంతానికి పూర్తిగా దాదాపులో చేరుకుంది. అయితే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కావట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి ఇప్పటికే లొంగిపోవడం జరిగింది. అయితే మావోయిస్టు పార్టీ అసలు ఏం జరుగుతుంది, మావోయిస్టు పార్టీలో ఉన్న పరిస్థితి ఏంటి, వీటన్నిటిగా మాట్లాడడానికి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన ఇటీవల కాలంలో లొంగిపోయిన రాజిరెడ్డి గారు అంటారు. రాజు గారు నమస్కారం. అసలు పార్టీలో ఏం జరుగుతుందని చెప్పుకోవచ్చు? నమస్తే. ఫస్ట్ మీకు మేము ఇక్కడికి వచ్చి లొంగిపోలేదు. 18వ తారీఖు నాడు మేము బయటకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లో 18వ తారీఖు నాడు SBI అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి తీసుకొచ్చి 24వ తారీఖు నాడు మీడియా ముందు ప్రవేశపెట్టి లొంగిపోయిండ్రు అనేటువంటి చెప్పిండు. ఆ క్రమంలోనే నేను స్పష్టంగానే మాట్లాడిన, మేము లొంగిపోలేదు. అయితే ప్రభుత్వము లొంగుబాటు పథకం కింద చూపిస్తుంది, కానీ మేము లొంగిపోలేదు. ప్రజల కోసం చట్ట పరిధిలో రానున్న కాలంలో పనిచేస్తామనేది స్పష్టీకరించడం జరిగింది. ఇక మే 21వ తారీఖు నాడు జరిగినటువంటి దాడిలో మా జనరల్ సెక్రటరీ, మా పార్టీ జనరల్ సెక్రటరీ అమరత్వం తెలిసినటువంటి విషయాన్ని మీ మీడియాకు, అతను అమరుడైన తర్వాత సెంట్రల్ కమిటీ సమావేశం కూడా జరగలేదు. సెంట్రల్ కమిటీకి జనరల్ సెక్రటరీని కూడా ఎన్నుకోలేదు. అయితే ఆనాడు కగారు దాడి మూలంగా విభిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు ఒకరినొకరు కలుసుకోలేని స్థితి ఏర్పడి ఉన్నది. దాని మూలంగా విభిన్న ప్రాంతాలలో పనిచేసుకుంటూనే ఉండిపోయినంత తప్ప కలుసుకొని అది చర్చించుకొని కేంద్ర కమిటీ కార్యదర్శిని ఎన్నుకోవడం, అట్లనే మల్లోజుల వేణుగోపాలు అనుసరించినటువంటి లొంగుబాటు పద్ధతిని వ్యతిరేకిస్తూ దానిపైన నిర్ణయం తీసుకోలేకపోవడం, అలాంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది. అయితే మేము తెలంగాణకు వచ్చినటువంటిది పార్టీ చాలా నష్టపోయింది కగారు దాడి మూలంగా. అయినప్పటికీ కూడా మిగిలిన శక్తులను రక్షించుకునేటువంటిది ఒక ప్లాను పూనుకుందాము అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆ శక్తులను సరిగ్గా సమన్వయించి మళ్ళీ తిరిగి ఉద్యమాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దామనే దాంతో మేము బయట ఉండి లోపల సాయుధంగా కాకుండా నిరాయుధంగా ఉండి ప్రజల్లో పనిచేసే కార్యకర్తలను కలిసి సరైన డైరెక్షన్లో పనిచేయాలనేటువంటిది నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయించుకున్న దానిలో భాగంగానే బయటికి రావడం అనేటువంటిది జరిగింది. అయితే బయటికి అప్పటికే SAB అనేక ఛానల్స్ను పరిశీలిస్తూ ఏ రకంగానైనా బయటకు వచ్చేది ఉంటే పట్టుకుందామనేటువంటి ప్లానింగ్లో ఉన్నటువంటిది అది. అయితే దాన్ని ఇంకా సమగ్రంగా అర్థం చేసుకొని ఇంకా తగినటువంటి ప్రికాషన్స్ను తీసుకొని మేము అరెస్ట్ కాకుండా ఉండే విధంగా ప్లాన్ చేయడంలో విఫలమైంది. దానిలో భాగంగానే అరెస్ట్ అనేటువంటిది జరిగింది. అయితే పార్టీ కగారు దాడి మూలంగా చాలా నష్టపోయింది వాస్తవమే. అయితే ఇవాళ సమాజంలో ఏర్పడ్డటువంటి మార్పులు, సాంకేతిక విప్లవ క్రమంలో వచ్చినటువంటి చేంజెస్, ఇవన్నిటిని పరిశీలించి పార్టీ గతంలో లాగా అది సాయుధ పోరాటాన్ని చేస్తూ ముందుకు పోవడం సాధ్యం కాదనేది ఆలోచించుకోవడం జరిగింది. ఆలోచించుకొని చట్ట పరిధిలో పనిచేస్తూ తిరిగి పార్టీని బలోపేతం చేసే విధంగా మా ఆలోచనలను ఒక దగ్గరికి సమీకరించుకొని ఆ ప్లాన్ను సక్సెస్ చేయడానికి మేము పూనుకోవడం జరిగింది. సరే, అంటే మీరు రాజిరెడ్డి గారు మనలోజులో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయుధాలు వదిలి మేమైతే బయటకు వస్తాము అని ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ కేంద్ర కమిటీ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు
లేదు అలాంటి ప్రస్తావన లేదని చెప్పి మీరు లోపల నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఒకటి ఏంటంటే మల్లోజుల ఆలోచనలు, సతీష్ ఆలోచనలు కూడా అదివరకే ప్రభుత్వంతో చర్చల సరళి అనేటువంటిది ఒకటి స్టేట్మెంట్ రావడం, దాని చుట్టూ ఇక్కడ పౌర సమాజం సమీకరించబడడం, దానికి అనుకూలంగా మా కేంద్ర కమిటీ ప్రవక్త పేరుతోని స్టేట్మెంట్ ఇచ్చి ఆ శాంతి కమిటీకి అభినందన తెలియజేయడం, విభిన్న కమిటీల పేరుతో కూడా స్టేట్మెంట్లు అక్కడ ఇవ్వటానికి సిద్ధమైనటువంటి దండకారణ్య కమిటీ కానీ, సబ్ జోనల్ బ్యూరో కానీ ఇవి స్టేట్మెంటు జారీ చేయడం, శాంతి వార్తలకు మేము సిద్ధము అనేటువంటి. ఆ క్రమంలో ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి నష్టాలను సోను విశ్లేషించిందనే పేరుతోని అనేక నష్టాలు జరిగినాయి, కగారును ఎదుర్కోవడం సాధ్యం కాదు అనేటువంటిది ఆయన ఆలోచించుకొని సరెండర్ ప్లానింగ్ అనేది ఆయన చేసుకోవడం జరిగింది. ఆయన చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలను సమీకరించి బ్రెయిన్ వాష్ చేయడం అనేది, సరెండర్కు సిద్ధం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఆ క్రమంలో అతను నాకు ఉత్తరం రాయడం ద్వారా నేను అతన్ని కలవడానికి పోయినా, అతని యొక్క ఓరియంటేషను దానికి భిన్నంగా పార్టీ పద్ధతులను అనుసరించి, పార్టీ పద్ధతులను పాటిస్తూ ప్రజాస్వామిక కేంద్రీకరణకు కట్టుబడి ఉండి ఈ సమస్యను ఇది మనం యుద్ధం చేయలేము, దీన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు అనేటువంటిది ఏదైతే చెప్తున్నావో దాని మీద సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకునే విధంగా నువ్వు సిద్ధం కావాలనేటువంటిది ఆయనకు చెప్పడం జరిగింది. చెప్పి ఆయనకు తగినటువంటి సెప్టెంబర్ నెలలో ఆయనకు అపాయింట్మెంట్స్ కూడా పెట్టినాం. అయితే ఆ క్రమంలో నిర్బంధం మూలంగా సీసీ కామ్రేడ్స్ రానటువంటి స్థితి ఏర్పడి ఉన్నది. ఆ స్థితిలో నేను నా సరెండరింగ్ ప్లాను నేను చేసుకొని వెళ్ళిపోతున్నా, నీకు కూడా కలవడం నాకు సాధ్యం కాదు అనేటువంటిది ఆయన నాకు ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. అంటే మావోయిస్టు సెంట్రల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వకపోవడం వల్లనే అతను బయటకు వచ్చారనుకోవచ్చా? కాదు, అది సెంట్రల్ పోస్ట్ అనేటువంటి ఆయన పీబీ మెంబరు అనేది వాస్తవమే. ఇక్కడ దేవ్జీ కూడా పీబీ మెంబరు. ఈ మిగిలినటువంటి దానిలో అది ఈఆర్బి పరిధిలో ఉన్నటువంటి జార్ఖండ్లో మిశ్రా బెస్రా కూడా ఉన్నాడు, ఆయన కూడా పీబీ మెంబరే. ఈ ముగ్గురు పీబీ మెంబర్లు తప్ప ఇంకొక పీబీ మెంబర్ లేడు. అయితే ఉన్న దానిలో అనారోగ్యానికి గురైనటువంటి గణపతి తను ఒక ప్లాన్ చేసుకొని ట్రీట్మెంట్ పేరుతో బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మాకు తెలియదు. ఆయనే ఈ నలుగురు ఉన్నారు, నలుగురుతో ఇతర మిగిలిన సీసీ మెంబర్లతో సమావేశం జరగనటువంటి స్థితిలో ఈయనను సెక్రటరీ చేయము, ఆయనను చేస్తామనే అటువంటి చర్చనే లేదు. అది ఆయన సృష్టించుకున్నాడా లేదా మీడియా సృష్టించిందా మాకు తెలియదు. అలాంటిది చర్చకు రాలేదు అనేటువంటిది నేను స్పష్టీకరిస్తున్నాను. అంటే ఆయుధాలు వదిలిపెట్టి రావాలి అన్నదాన్ని ఏకాపర్యం రాలేక, ఒకసారి పార్టీ పదవి రాక, ఈ రెండింటి నేపథ్యంలో బయటకు వచ్చేసారు అనుకోవచ్చా మల్లొద్దుల? పార్టీ అంటే ఆయుధాలు వదిలి బయటికి రావడం అనే దానికన్నా ముందే ప్లాన్తోనే ఆయన సరెండర్ కావడానికి ప్లాన్ చేసుకున్నాడు అనేది అనిపించింది నాకు. అయితే ఎట్లా సరెండరు, ఎవరి మీద ఆధారపడి ఆయన చేసుకున్నాడు అనేటువంటిది అయితే అది దాన్ని ఎవరి మీద ఆధారపడ్డాడని చెప్పడం కష్టమే. కానీ మార్చి నెలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు చెప్పినటువంటి విషయం పత్రికారుల సమావేశంలో కొద్ది రోజుల్లో కూడా సోను లొంగిపోనున్నాడు అనేటువంటిది చెప్పిండు. అంటే కనీసమైన సమాచారం లేకుండా ఆయనైతే చెప్పడానికి వీలు లేనటువంటిది. అది ఆ స్టేట్మెంట్ కూడా మేము చూసినాం. ఇట్లా అంటున్నారంటే అది అంత అబద్ధము అనేటువంటిది మాట్లాడిండు. అయితే క్రమంగా తనకున్నటువంటి గడ్చిరోలి జిల్లా కమిటీని, డివిజనల్ కమిటీ సభ్యునితో చర్చలు చేసుకొని తనకు అనుకూలమైన వ్యక్తుల్ని మంత్రుల దగ్గరికి పంపించిండా, ఇంకేం చేసిండు అనేది డీటెయిల్స్ మా దగ్గర లేవు. అయితే స్టేట్తోని కొల్లుడు కావడం అనేటువంటిది తన శాంతి వార్తా
పత్రంలో స్టేట్ ముందు మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం అనేటువంటి చెప్తూనే మాకు కావలసినటువంటి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ మాకు ప్రమాదం ఉన్నది కాబట్టి మీ బలగాలు మాకు రక్షణగా నిలపాల్సిన అవసరం ఉన్నది అనేది పేర్కొన్నారు. అంటే దీంతో ఏంటంటే స్టేట్తోని నిలాఖత అయింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మల్లోజుల స్టేట్మెంట్ పార్టీకి తీరని నష్టం కల్పించింది అనుకున్నారా? చర్చ జరిగింది ఏమన్నప్పుడు? చర్చలు జరగలేదు. ఇది ఇప్పుడు ఆయనతో నేను కొద్దిగా చర్చించాను కానీ మిగతా సీసీ మెంబర్లు ఎవరు కలవలేదు. నాకు సతీష్తో కూడా చర్చించడం జరిగింది. మిగతా సీసీ మెంబర్లు ఎవరు అందుబాటులో లేరు, కలవలేదు. నిర్బంధం మూలంగా విభిన్న ప్రాంతాలలో పనిచేసేవాళ్ళు, ఒరిస్సాలో పనిచేసేవాళ్ళు ఒరిస్సాలో ఉన్నారు, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో పనిచేసే వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇక అది ఇటు ఎంఎంసీలో ఒరిస్సాలో, తర్వాత ఏఓబీలో పనిచేసే వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. డీకేలో ఉన్నవాళ్ళు డీకేలో ఉండిపోయినారు. డీకేలో అంటే ఇటు దక్షిణ వైపు ఉన్న వాళ్ళు దక్షిణలో ఉన్నారు, ఉత్తర వైపు ఉన్న వాళ్ళు ఉత్తరం వైపు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎవరికి ఒకరికొకరు కలుసుకోనటువంటి స్థితి ఏర్పడ్డది. సార్, రాజిరెడ్డి గారు గురించి చెప్తే, రాజిరెడ్డి గారు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్ళీ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చారు. ఫర్దర్గా మళ్ళీ రాజిరెడ్డి ఏం చేయబోతున్నాడు? నేను ప్రజల కోసం పనిచేస్తాననేది ఆలోచించుకుంటున్నాను. ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు చేసినాము. మా పార్టీని లీగల్గా రికగ్నైజ్ చేస్తే, నిషేధం ఎత్తివేస్తే మేము ప్రజల కోసం చట్ట పరిధిలో పనిచేస్తామనేటువంటి స్పష్టంగా చెప్తున్నాం. ప్రజల సమస్యలు సాయుధ పోరాటం చేసిన సమయం వేరు. ఇప్పుడు ఉన్న దానిలో పార్టీని రికగ్నైజ్ చేయాలనేటువంటిది కేంద్రం ముందు కానీ రాష్ట్రం ముందు కానీ మా డిమాండ్ల పత్రాన్ని ఉంచడం జరిగింది. అది రాష్ట్రం అయితేనేమో లీగల్గా ఎంతైనా పని చేసుకోవచ్చు అనేది చెప్తున్నది. అయితే కేంద్రము దానికి అనుకూలంగానే స్పందించింది అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ చెప్తున్నారు. అది ఎట్లా స్పందిస్తుంది అనేటువంటిది మాకైతే ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు. మా డిమాండ్ మాత్రం ఫస్ట్ డిమాండ్ పార్టీని నిషేధం ఎత్తివేసి రికగ్నైజ్ చేయాలనేటువంటిది డిమాండ్ పెట్టడం జరిగింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అని చెప్పి నమ్మి పార్టీలకు వెళ్ళిన మీరు దాన్ని వదిలేసి ఇప్పుడు బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. ఎట్లా, ఎంతవరకు ప్రజలు నమ్మంటారు? ప్రజలకున్న సమస్యల మేరకు పరిష్కారం కోసం పోరాడమనేది చెప్తాం. పోరాటానికి కావాల్సినటువంటి వాళ్ళను సమీకరించడం అనేటువంటిది కూడా చేస్తాం. మా ఆచరణ దానికి అనుకూలంగా ఉంటుందా, భిన్నంగా ఉంటుందా అనేటువంటి ప్రజలు తేల్చుకుంటారు. ఆచరణే దానికి ఏదైనా దేనికైనా గీటురాయి కదా. దాన్ని పరిగణలోకి తీసుకొని నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసి పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాబట్టి ఆ పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పును ఓ మేరకు విశ్లేషించుకొని రేపు జైళ్ళల్లో ఉన్న కామ్రేడ్స్ని కానీ బయట ఉన్న కామ్రేడ్స్ని కానీ కలిసి చర్చించుకొని ఒక అవగాహనకు రావడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తాము. స్పష్టంగా ప్రజల కోసం పనిచేస్తామని హామీ ఇస్తున్నాం. మా లోపాలు ఏమన్నా ఉండేదంటే ప్రజలు విమర్శిస్తే స్వీకరిస్తాం, పార్టీ కార్యకర్తలు విమర్శించిన స్వీకరిస్తాం. ఇవన్నీ కూడా స్పష్టం చేస్తూ ప్రజల కోసం శేష జీవితాన్ని అర్పిస్తామనేటువంటిది చెప్తున్నాం. ప్రజల తరపున పోరాటం చేస్తున్న ఇప్పుడు ఏదైతే కొంతమందిని అర్బన్ నక్సల్ అని చెప్పి ప్రభుత్వం ముద్రేస్తుంది, మీరు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అంటారు. మీకు కూడా అలాంటి ముద్ర వేస్తే ఎలా? మరి ఒకవేళ ప్రభుత్వం వేసిన పక్షంలో ఏం చేస్తారు? ఈరోజు వచ్చినటువంటి పత్రిక సమాచారం మీరు చూసే ఉంటారు కదా. 230 మంది మీద రామచంద్రారెడ్డి దాన సంస్కారాలకు పోయినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ, హాజరైన వ్యక్తులందరినీ కూడా టార్గెట్ చేసింది ఎన్ఐఏ. వాళ్ళందరి మీద అరెస్టులు వారెంట్స్ జారీ చేసింది. ఇది అయితే మీకు స్పష్టంగా. అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు రేపు మా మీద కూడా ఏమైనా
ఇది ప్రజల కోసం పనిచేస్తున్నామనే పేరుతోని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఇంకోటని ఆ రకంగా అరెస్ట్ చేయరనేటువంటిది ఏం లేదు. చేయటానికి కూడా అవకాశం ఉంది. దాన్ని ఎన్నైనా కూడా ఎదుర్కొంటూ అరెస్టులను కూడా సహిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేయడానికైతే మేము ఆలోచిస్తున్నాం. దాన్ని రేపు ఆచరణలో కూడా పెడతామనేటువంటిది స్పష్టం చేస్తాం. మీ పార్టీపై నిషేధం ఎత్తివేస్తే మీ పార్టీని తీసుకువెళ్ళి ఆయన పార్టీలో మెర్జ్ చేసి అక్కడి నుంచి మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటారా? మేము మా పార్టీని తీసుకుపోయి ఇంకో పార్టీలో విలయం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే ప్రభుత్వమే దాన్ని లీగల్గా రికగ్నైజ్ చేస్తే చట్ట పరిధిలో మేము పోరాడతామని చెప్తున్నాం. అదే బ్యానర్ మీద ప్రజల కోసం పనిచేస్తాము. ఒకవేళ దాన్ని ఒప్పుకోనటువంటి స్థితిలో ఎలాంటి పార్టీని నిర్మాణం చేయాలనేటువంటిది ఆలోచించుకోవద్దు. పార్లమెంటరీ పంతాలకు పోకుండా ప్రజల కోసం నిలబడాలనేటువంటి ఇది ప్రజల్ని సంఘటితపరచాలనేటువంటి ఆలోచనని ఇప్పటి వరకు ఉన్నాం. మీ పార్టీలో ఒక ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కులం సంబంధించిన ఒక పోరాటం ఉంది. ఆ ఒక్క కులం వారికే మొత్తం పదవులు వస్తాయని చెప్పి కొంత వాదన ఉంది. ఏం చెప్తారు దాని గురించి? ఇది కుల సమస్య పార్టీలు బయట సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యతని పార్టీలో కొనసాగుతుందని అటువంటిది అయితే కరెక్ట్ కాదు. అయితే సమాజంలో పెట్టి బురుజు ఆ సెక్షన్లు మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం వైపు సమీకరించబడ్డటువంటి శక్తులే నాయకత్వంలోకి వస్తుంటాయి. అది దళితులు కావచ్చు, బ్యాక్వర్డ్ కులాలు కావచ్చు, రెడ్లు కావచ్చు, రావులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, అలాంటిది. అయితే వీళ్ళందరికన్నా సమాజంలో ఓ మేరకు అనుకూలతలు పొందినటువంటి వర్గాలు కూడా విప్లవంలోకి వచ్చినప్పుడు అధిక సంఖ్యలో కూడా నాయకత్వం ఉండొచ్చు. అయితే సైద్ధాంతికంగా దానిని ఆ పార్టీలోకి సమీకరించబడ్డ తర్వాత వాళ్ళ యొక్క వర్గ పునాదిలో కూడా మార్పు వస్తుంది అనేటువంటిది మేము స్పష్టంగానే చెప్తున్నాము. అయితే కొందరిలో రాకపోవచ్చు, క్రమంగా వెనుకడుగు వేయచ్చు. ఇక ఇది కులాల మధ్యలో వ్యత్యాసాలను చూసేటువంటి దుస్థితి అయితే మా పార్టీలో లేదు. అట్లనే కుల సమస్య మీద కుల నిర్మూలన ఉద్యమాన్ని చేపట్టాలనేటువంటిది కానీ, రాష్ట్రీయత ఆందోళన చేపట్టాలనేది కానీ, జాతుల ఉద్యమాలను సమర్థించి ముందు తీసుకుపోవడం కానీ, ఇవన్నీ కూడా మా పాలసీ మ్యాటర్స్ స్పష్టంగానే చెప్తున్నటువంటి దానికి అనుకూలంగానే మేము ఇప్పటి వరకు వ్యవహరిస్తూ వచ్చినాం. పొరపచాలనేటువంటిది కులాల మధ్యలో సృష్టించి ఉపయోగించుకునే దుస్థితిలో మా పార్టీ లేదు. పార్టీల గురించి చెప్పినట్టే మీరు సంబంధించి ఇప్పుడు చాలా వరకు ప్రజా అభిప్రాయం మేరకే పార్టీ ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఈ తిరోగమన దిశలోకి వెళ్ళిపోయింది పార్టీ అని చెప్పి మల్లూరులో స్టేట్మెంట్ ఇచ్చారు, బయట ఉన్నవారు స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీలో? ఇప్పుడు మేము 23లో కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. దానిలో ఒకటేమనుకున్నామంటే పరిస్థితులలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇవాళ ఉన్నటువంటి స్థితిలో భారతదేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద దోపిడీ, దళారీ బూర్జువా వర్గాల దోపిడీ, భూస్వాముల దోపిడీ సాపేక్షంగా చూసినప్పుడు భూస్వామ్య వర్గాలు చాలా బలహీనపడ్డాయి. అయినా అవి ఓ మేరకు అడ్జస్ట్ అవుతున్నప్పటికి కూడా ఈ సిబిబి అంటే కంపరడర్ బ్యూరోక్రటిక్ బూర్జువా వర్గాలే ఆధిపత్య స్థానంలోకి వచ్చినాయి. ఇంపీరియలిజానికి ఇవి అనుకూలంగానే వ్యవహరిస్తున్నాయి. పాలక వర్గాలు ఈ మూడిటి యొక్క కాంపోజిషన్ను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సామ్రాజ్యవాదము, సిబిబి భూస్వామ్య విధానానికి విశాల ప్రజారాశులకు ఉన్న వైరుధ్యమే ప్రధాన వైరుధ్యంగా మేము ఎంచుకొని పని చేయాలనేటువంటిది, దానికే కాంగ్రెస్కు ప్రిపరేషన్ కావాలనేటువంటిది ఓ మేరకు చర్చించుకున్నాం. దానిలో భాగంగా మా పార్టీ పద్ధతులను పంతాను మార్చుకొని ప్రజాస్వామిక విప్లవం కోసము చట్ట పరిధిలో కావచ్చు, చట్ట వ్యతిరేకంగా కావచ్చు పనిచేస్తూ ఆ ప్రజాస్వామిక విప్లవ కర్తవ్యాలను పూరించే వైపు వెళ్ళాలనేటువంటిది సూచాయగా నిర్ధారించుకొని ఈ కగారు అభియాన్లో
స్టేట్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఇప్పటి వరకు కొనసాగిన నష్టాలు అనుభవించను. ఇప్పుడు స్పష్టంగా పార్టీని సమన్వయించి ప్రజల ముందుకు పోయి తర్వాత పార్టీ కార్యకర్తలను కూడా సంఘటితపరిచి రేపు రాబోయే కాలంలో విప్లవ ఉద్యమాన్ని లేదా ప్రజల సంఘటిత శక్తిని ఎట్లా సమీకరించాలి, ప్రజల ముందు ఆ స్పష్టీకరణకు రావడం అనేది ఎలా చేయాలనేటువంటిది నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం పనిచేస్తాం. మీ పార్టీ ఎంసీసీతో విలీనం అనేది పెద్ద ఒక జర్కు. ఎంసీసీతో విలీనం అయిన తర్వాత మీ పార్టీ మొత్తం వీక్ అయిందని ఒక ప్రచారం, దాని గురించి ఏమంటారు? సౌత్లో చాలా స్ట్రాంగ్గా ఉండే, నార్త్లో ఒక పార్టీ ఎంసీసీ ఉంటుంది, రెండు విలీనమైన తర్వాత మొత్తం వీక్ అయిపోయింది పార్టీ అని చెప్తారు. రెండు ప్రవాహాలు ఒకటయ్యి మావోయిస్ట్ పార్టీ ఏర్పడ్డది. అయితే ఈ సౌత్లో పీపుల్స్ వారు బలంగా ఉంది, నార్త్లో ఎంసీసీఐ బలంగా ఉంది. ఈ రెండు ఐక్యమైనవి. కొన్ని స్మాల్ పొలిటికల్ డిఫరెన్సెస్తోనే ఒక ఐక్య పార్టీని ఏర్పాటు చేసింది. ఐక్య పార్టీని ఏర్పాటు చేసిన క్రమంలో అది ఇవి రెండు ఐక్యం కావడంతో కాదు, రెండు ఐక్యమైన తర్వాత ప్రధానంగా కేంద్రీకరించి దెబ్బ కొట్టాలనేటువంటిది ప్రభుత్వము నిర్ణయించుకున్నది తప్ప ఈ పార్టీ పీపుల్స్ వారితోనే ఎంసీసీ ఐక్యం కావడము, ఎంసీసీలో పీపుల్స్ వారు చేరడం మూలంగానే ఈ నష్టం జరిగింది అనేటువంటిది ఫ్యాక్ట్ కాదు. చర్చల తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలో చర్చల తర్వాత మీ పార్టీ తీరంగా నష్టపోయిందని చెప్తారు. ఎందుకంటే అప్పుడు యూత్ పెద్ద ఎత్తున మీరు బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత పార్టీకి ఎన్కౌంటర్ కావచ్చు, ఏకంగా నల్లమల్ల పట్టున్న ప్రాంతాన్ని మొత్తం కూడా వికెట్ కావడం జరిగింది. కాబట్టి ఆ సమయంలో చర్చలు అనేది పెద్ద తప్పిదమని చెప్పి గతంలో పార్టీ కూడా తీర్మానం చేసింది. నిజంగా కరెక్ట్ అంటారు? చర్చల మూలంగా అనేటువంటిది అయితే నేను చెప్పలేదు. ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఏవైనా కూడా పాలక వర్గాలు తమ అనుకూలతలను ప్రచార కార్యక్రమంలో చొప్పించి పీపుల్స్ వారితో మేము చర్చలు చేస్తాము లేదా మావోయిస్ట్ పార్టీతో చర్చలు చేస్తామనేటువంటిది ముందుకొచ్చిండ్రు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మల్గా చర్చల సరళి అనేటువంటి ప్రారంభించి ఎండ్ చేసిండ్రు. ఎండ్ చేసింది కేంద్రం యొక్క దిశానిర్దేశానికి అనుకూలంగానే దమనకాండను కొనసాగిస్తూ నష్టాలు ఉద్యమం చవి చూడడం అనేటువంటిది జరిగింది. అయితే చర్చలకు పోవడం మూలంగానే ఇది జరిగింది అనేది కాదు. చర్చలు ఒక ఎత్తుగడగా ఉపయోగించుకొని మరింత బలోపేతం కావాలి అనేటువంటిది మేము ఆలోచించినటువంటిది. అది సాధ్యం కాలేదు. మళ్ళీ తిరిగి పోరాట రంగంని ఎంచుకొని స్టేట్కి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చినాం. అయితే మన నల్లమలలో జరిగిన నష్టాలు కూడా మా దృష్టిలో ఉన్నాయి. మన రాష్ట్ర కమిటీ సమీక్ష కూడా చేసుకోవడం జరిగింది. అవసరమైతే ఆ సమీక్షలు కూడా బయట మన కామ్రేడ్ సాకేత్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. అది అయితే పాలక వర్గాలు ఎప్పుడైనా కొంత ఏది బూచిని చూయించి ఉపయోగించుకొని లబ్ధి పొందేటువంటి పద్ధతులు అనుసరిస్తాయి. అది సాధ్యం కాకపోతే దమనకాండ ద్వారా ఉద్యమాలను అణిచిపెట్టడం అనేటువంటిది చేస్తాయి అనేది మేము చెప్పదలుచుకున్నాం. పార్టీలో ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? పార్టీలో మిగిలిపోయిన వాళ్లకు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ లీగల్ అవకాశమే ఇవ్వగలిగితే దానిపైన అదే బ్యానర్ పైన మేము పనిచేస్తాము. ఇంకొకటి అవసరం అనుకుంటే పిఎల్జీను రద్దు చేసి మేము ప్రజల్లోకి వెళ్తాము. గతంలాగా సాయుధ దళాలను కాకుండా ఉద్యమాన్ని బిల్డ్ చేస్తామనేటువంటి స్పష్టంగా చెప్తున్నాం. అయితే సాయుధ పోరాటం అనేది పార్టీని రికగ్నైజ్ చేస్తే సాయుధ దళాలను రద్దు చేయడము లేదనుకుంటే సాయుధ పోరాట విరమణకు సిద్ధం కావడం అనేటువంటి జరుగుతుంది అనేది స్పష్టీకరణ ఇవ్వడం జరిగింది. దీన్ని రికగ్నైజ్ చేస్తే ఆ పని చేస్తామనేటువంటిది మేము మాట్లాడాము. ఏమైనప్పుడు కూడా రాజిరెడ్డి గారు ఉద్యమ పందా వదిలిపెట్టాలంటారు, కరెక్టా? ఉద్యమంలో ఉన్నాం, ఇప్పటిదాకా ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఉద్యమ పంత అంటే
పద్ధతుల్లో మార్పు తీసుకొచ్చుకోవాలనే తుపాకీ వదిలిపెట్టి సేవ చేసే విధంగా ప్రజల్ని సంఘటితపరిచే విధంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఓకే ఆల్ ద బెస్ట్ రాజరెడ్డి గారు. ఏదైతే కేంద్ర కమిటీ రాజరెడ్డి గారితో మనం మాట్లాడడం జరిగింది. అయితే ఉద్యమ పందాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయితే ఆయుధాలు మాత్రం వదిలిపెడుతున్నాం. అయితే ప్రజాస్వామ్య జీవితంలో ఉద్యమం చేస్తాం, అందుకు ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. అయితే ఫర్దర్గా పార్టీ సంబంధించి నిషేధం కావచ్చు మొత్తంగా రద్దు చేసి నిషేధాన్ని ఎత్తివేసి ఆ తర్వాత పార్టీని రీగైన్ చేస్తే ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ జెండా పైన మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తామని రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రమేష్ ఎట్లా ఏంటి.